చరిత్ర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతుంది. క్రీస్తు శతకం 875 నుంచి 893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీస్తు శతకం 907-953లో మొదటి పారాత చోళుడు శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించడం వల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తించబడిందని అవగతమవుతుంది. కాలినడకన చేరుకునే విధానం. రైల్లో తిరుత్తని వెళ్తే రైల్వే స్టేషన్ బయటకు వస్తే రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి ఎడం వైపు నడిస్తే బస్టాండ్ చేరుకుంటాము. బస్టాండ్ నుంచి కొండపైకి బస్సులు, ఆటోలు ఉంటాయి. మెట్ల మార్గం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి కొండ క్రిందనే కళ్యాణకట్ట ఉంటుంది. ఇక్కడ మొత్తం 365 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా చెప్తారు. తిరుపతి లాగే ఇక్కడ కూడా మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం చేస్తారు. స్థల పురాణం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుని ఆరాధిస్తాడు. అక్కడ ఈశ్వరుడి ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుత్తని క్షేత్రాన్ని దర్శిస్తాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలుగుతుంది. ద్వాపర యుగంలో మహావీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు. శ్రీ మహావిష్ణువు ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్యుడిని పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంకు చక్రాలను తిరిగి పొందుతాడు. అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహావిష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు. చతుర్ముఖ బ్రహ్మ ప్రణవార్థమును చెప్పలేకపోవడం వలన మన ముద్దులలికే సుబ్రహ్మణ్యుడి చేత బాధించబడి ఆయన సృష్టి చేసే సామర్థ్యత కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తనిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుణ్ణి పూజించి ఆయన తిరిగి శక్తులు సామర్థ్యాలను పొందుతాడు.